తీసి బయటపడేయాలని ఆయనకు తెలీదా? సో ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసింది అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తున్నారు కదా. ఆ కత్తి భుజానికి కాకుండా గొంతుకు తగిలితే స్పాట్ ఇది అవుతుందని కూడా పోలీసులే చెప్పింది. సో దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది, నీ ఎమ్మెల్యేని చంపేస్తే ఎన్ఐఏకి కేసు అప్పగించిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి అప్పగించాల్సి ఉంటే కూడా ఎందుకు అప్పగించకుండా మీరు డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు నువ్వు నీ కొడుకు పెడుతున్నారు? ఇది నా ఒక్కదానికి డౌట్ కాదు, ఇది మొత్తం ఏపీలో ఉన్న అందరికీ వచ్చిన అనుమానం. ఇది ఏనండి, సాక్ష్యాలనే విచారించినప్పుడు సాక్ష్యాలు ఏం తారుమారు చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఇంకా నిందితుడిని అప్పగించక ముందే డీజీపీ గారు వచ్చేసి ఇది సంచలనం కోసం చేశారు, ఇది ఆయన అభిమాని అంటాడు. మొన్న చూస్తే విశాఖ సిపి లడ్డా గారు సేమ్ అదే పలుకులు మళ్ళీ పలుకుతాడు. కేసుని ఎటో ఒకటి క్లోజ్ చేసేయాలన్న తపన కనిపిస్తుంది, కానీ చేసిన నిందితుడిని పట్టుకోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇది జరిగింది అంటే ఇది వాళ్ళ ప్రభుత్వానికి అవమానం. వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్యూర్ అయిందో అది అద్దం పడుతుంది. ప్రతిపక్షానికి ఇక్కడ సేఫ్టీ లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సేఫ్టీ లేదు. మీకు తెలుసు కదా, మా జిల్లాలో కూడా మేయర్ని చంపేశారు. ఆమె ఎన్నిసార్లు వచ్చి అప్పుడు అనురాధ గారు ఉన్నప్పుడు గన్మెన్లు కావాలని అడిగితే కూడా ఆవిడికి పట్టలేదు. ఆవిడికి వాళ్ళ హస్బెండ్కి చాలాసార్లు వచ్చింది. ఎందుకంటే నా మీద అటాక్ జరిగినప్పుడు నేను వెళ్ళినప్పుడు తను ఉన్నింది. పోనీ తెలుగుదేశమే కదా వాళ్ళకు కూడా ఇవ్వాల. కానీ ఈరోజు రౌడీలకి, గూండాలకి, పనికి మాలిన ఎదవలకి నలుగురు గన్మెన్లు ఇచ్చి ఉండారు. ఏ బేసిస్లో ఇచ్చారు? ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, కక్ష సాధిస్తున్నారు. సో ఎవరెవరు స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళందరినీ టార్గెట్ చేయటం, వాళ్ళని నయానో భయానో డబ్బుతోనో బెదిరించడం, ఏది కాకపోతే లేపేయాలనుకోవటం. మళ్ళీ ఈయన వ్యవస్థల్ని కాపాడుతాడంట. ఏ వ్యవస్థల్ని కాపాడుతాడు? అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది ఎవరయ్యా అంటే చిన్న పిల్లాడైనా చెప్తాడు చంద్రబాబు అని. ఈరోజు జగన్ గారి మీద హత్యాయత్నం చేసింది ఎవరయ్యా అని అడిగితే చిన్న పిల్లాడు చెప్తాడు చంద్రబాబు. దానివల్ల ఎవరికి లాభం అంటే చిన్న పిల్లాడు చెప్తాడు.